How are you? First of all, thanks to opening our YouTube channel. We hope you understand our videos clearly. Welcome to TechVision Tutorial Hub YouTube channel. Separately, this channel was created for visually impaired persons. In this channel you can learn about tutorials related to computers, Android phones, iOS, and also advanced technology. If you are an Android user, please click on red color subscribe button and activate the bell icon to get our channel notifications through mail directly. Thanks. Hi friends, welcome to TechVision Tutorial Hub. Friends, నేను మీ విఘ్నేష్ బాలాజీని. నేను ఈరోజు మీకు ఓ మంచి టాపిక్ని ట్యూటోరియల్గా చేసి చూపించబోతున్నాను. ఈ టాపిక్ డిస్క్ క్లీనప్. కంప్యూటర్లో డిస్క్ క్లీనప్ చేయడం వల్ల సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ని స్పీడప్ చేయడం జరుగుతుంది. చక్కగా మన సిస్టమ్ని స్పీడప్ చేసుకోవచ్చు. సో ఈ డిస్క్ క్లీనప్ని ఏ విధంగా చేయాలి, మన సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ని ఏ విధంగా పెంచాలి, అంటే దాని యొక్క సిస్టమ్ని ఏ విధంగా స్పీడప్ చేయాలి అనేటువంటి టాపిక్ని ఈరోజు మనం ట్యూటోరియల్గా నేర్చుకోబోతున్నాం. సో దానికంటే ముందు వ్యూవర్స్, మీ అందరికి ఒక విషయం తెలియచేయాలి. TechVision Tutorial Hub 1st March 2018న స్టార్ట్ చేయడం జరిగింది. 1st March 2019కి, అంటే ఇన్ ద స్పామ్ ఆఫ్ 1 year, TechVision Tutorial Hub 532 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. సో అదేవిధంగా ఇప్పటి వరకు మనం 89 వీడియోస్ని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద 90th వీడియో. TechVision Tutorial Hub ఇప్పటి వరకు చక్కగా అందరికీ ట్యూటోరియల్స్ అందజేస్తుంది. అదేవిధంగా సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు 532 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ TechVision Tutorial Hubని ఆదరిస్తున్నారో వారందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదే విధంగా కామెంట్ చేసినటువంటి వ్యూవర్స్, మా వీడియోస్ని లైక్ చేసిన వ్యూవర్స్ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. సో ఇదే విధంగా TechVision Tutorial Hub ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత మీ అందరిపైన ఉన్నదని ఒకసారి గుర్తు చేస్తాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా TechVision Tutorial Hub ద్వారా రిలీజ్ అయ్యే ప్రతి వీడియో ప్రతి విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్కి ఉపయోగపడుతుందని, అందరికీ ఈ ట్యూటోరియల్స్ మీ ద్వారా రీచ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో వితౌట్ వేస్ట్ ఆఫ్ టైం, లెట్ గెట్ స్టార్టెడ్ అవర్ ట్యూటోరియల్ టుడే. డిస్క్ క్లీనప్ అనేటువంటిది ఓ మంచి ఆప్షన్. ఈ డిస్క్ క్లీనప్ చేయడం ద్వారా సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. మెజర్గా డిస్క్ క్లీనప్లో మనం చేసేటువంటి పనుల్లో స్టెప్ మోడ్లో ఉంటుంది. స్టెప్ 1, 2, 3, 4 and 5 and so on. సో ఈ విధంగా కొన్ని స్టెప్స్ మీద ఆధారపడి రన్ చేయడం జరుగుతుంది. సో వాటిని ప్రతి స్టెప్ టు స్టెప్ మనం ఇక్కడ చక్కగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ విండోస్ 7 యూజర్ని, నేను విండోస్ 7 యూజ్ చేస్తూ ఈ ట్యూటోరియల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో విండోస్ 7కి మేజర్గా ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ విండోస్ ఒకే రకంగా ఉంటుంది. విండోస్ 10కి మరికొన్ని ఫీచర్స్ యాడ్ అవడం జరుగుతుంది. అది నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక ట్యూటోరియల్ చేసుకుందాం. సో ప్రజెంట్ విండోస్ 7లో ఏ విధంగా డిస్క్ క్లీనప్ చేయాలి అనేటువంటిదే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేద్దాం. రన్ డైలాగ్ బాక్స్లో ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. సో విండోస్ +R డైరెక్ట్ షార్ట్ కట్ రన్ డైలాగ్ బాక్స్ కి. సో నేను ఓపెన్ చేస్తున్నాను. రన్ డైలాగ్ బాక్స్ వచ్చింది. రన్ డైలాగ్ బాక్స్ లో సో రన్ డైలాగ్ బాక్స్ లో మనకు ఫస్ట్ వన్ టెంప్ అని టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ టెంప్ అంటే దట్ మీన్స్ TEMP, టెంపరరీ ఫైల్స్. సో టెంప్ అని ఇక్కడ టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎంటర్ బటన్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ ఒక 7 ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 7 ఉండాలని రూల్ ఏం లేదు, ఇంకా అంతమించి ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ప్రెసెంట్ నాకు 7 ఉన్నాయి కనుక నేను Ctrl+Aతో సెలెక్ట్ ఆల్ చేస్తున్నాను. ఇక్కడ టోటల్ సెలెక్ట్ అంతా అగైన్ డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Are you sure you want to move? Are you sure you want to delete this
సో అండ్ సో 7 ఐటమ్స్ అని అడుగుతుంది. No, yes button Alt plus Y. ఎస్. సో స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాను లేదా ఎంటర్ లేకపోతే ఆల్ట్ ప్లస్ వై ప్రెస్ చేసిన ఎస్ అనేటువంటి బటన్ యాక్టివేట్ అవుతుంది. Temp. సో ఎస్ కంప్లీట్గా రిమూవ్ అయిపోయినాయి. సో బయటకు వచ్చేస్తున్నాను ఇక్కడ నుంచి. అగైన్ రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ స్టెప్ 2 కోసం. Run dialog. ఎస్ సేమ్ ఇక్కడ కూడా %temp అంటే పర్సెంటేజ్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్. మన క్యాక్టీ కీబోర్డ్లో 5 లెటర్ నెంబర్ 5 మీద ఉంటుంది. సో దీన్ని షిఫ్ట్ పట్టుకుని ప్రెస్ చేస్తున్నాను. ఎస్ పర్సెంట్ అగైన్ టెంప్ TEMP అగైన్ పర్సెంట్ ఎస్ ప్రెస్ చేద్దాం ఎంటర్ బటన్ ఇక్కడ. temp items view list 7 zip sfx.000 not selected 1 of 30. ఎస్ ఇక్కడ 30 ఐటమ్స్ ఉన్నాయట. వీటిని కూడా మనం ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈస్ గా డిలీట్ చేయాలి. సో సెలెక్ట్ ఆల్ చేద్దాం విత్ కంట్రోల్ A అగైన్ డిలీట్ బటన్ ప్రెస్ Delete చేస్తున్నాను. multiple items dialog. Are you sure you want to move these 30 items to the recycle bin? ఎస్ 30 ఐటమ్స్ ని రీసైకిల్ బిన్ కి పంపించమంటా No, ఉంటుంది. yes button Alt సో plus Y. స్పేస్ బార్ ని ప్రెస్ చేద్దాం ఇక్కడ. Folder unused dialog. The action can't be completed because the folder or a file in it is open in another program. Close the folder or file and try again. 7 zip sfx. ఎస్ ఇలా కొన్ని మధ్యలో ఒక ఎర్రర్ బాక్స్ ఓపెన్ అవుతూ ఉంటుంది. కొన్ని ఫైల్స్ వరకు మాత్రం ఇక్కడ నుంచి %లో డైరెక్ట్గా రిమూవ్ అవ్వదు. దీనికి వేరే నెక్స్ట్ స్టెప్లో అది రిమూవ్ అవడం జరుగుతుంది. సో ఇట్లా 3 to 4 ఐటమ్స్ వరకు ఉండొచ్చు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సో వీటిని మనం సింపుల్గా ఏం చేయాలంటే Cancel. Do this for all current. రైట్ యారోతో వచ్చాను. ఇక్కడ వచ్చేసి డూ దిస్ Do this for all current items. Checkbox not checked. డూ దిస్ ఆల్ కరెంట్ ఐటమ్స్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని నాట్ చెక్లో ఉంది. దీన్ని చెక్ చేస్తాను ఫ్రెండ్స్. Space checked. అగైన్ లెఫ్ట్ యారోతో Skip button Alt plus S. స్కిప్ బటన్ లేదా ఆల్ట్ ప్లస్ ఎస్ అయినా ప్రెస్ చేయొచ్చు. సో ప్రెస్ చేద్దాం ఇక్కడ స్పేస్ బార్ ని. Temp items view list 7 zip sfx.000 of 3. ఎస్ అవుట్ ఆఫ్ 30లో 3 మాత్రమే మనకి ఇక్కడ ఆగిపోవడం జరిగింది. సో ఈ 3ని నెక్స్ట్ స్టెప్లో రిమూవ్ చేసేయచ్చు. సో అగైన్ క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అగైన్ స్టెప్ 3కి వెళ్దాం. సేమ్ రన్ డైలాగ్ బాక్స్ ని ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ కూడా. Run dialog blank %. ఎస్ స్టెప్ 3లో మనకి ఇక్కడ ప్రీఫెచ్ అని టైప్ చేస్తాం. PREFETCH సో టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను. PREFETCH. ఎస్ ఎంటర్ బటన్ ప్రెస్ చేద్దాం. Prefetch items view list ready boot not selected 1 of 117. 170 ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటి మొత్తాన్ని కూడా మనం డిలీట్ చేయాలి. సో కంట్రోల్ పట్టుకొని ఏ బటన్ ప్రెస్ చేస్తున్నాను. అగైన్ డిలీట్ బటన్. Delete multiple items dialog. No, yes button Alt plus Y. అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాను. Prefetch. టోటల్ ఐటమ్స్ మొత్తం కూడా ఇక్కడ రిమూవ్ అయిపోయినాయి. ఇక్కడ ఎటువంటి ఐటమ్స్ లేవు. టోటల్ 107 సో అండ్ సో ఐటమ్స్ మొత్తం కూడా ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోవడం జరిగింది. సో దిస్ ఈస్ స్టెప్ 3 అండ్ స్టెప్ 4. స్టెప్ 4కి సేమ్ రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Run dialog. Type the name blank. Prefetch and select H C. ఎస్ బ్యాక్ స్పేస్ అరెస్ట్ చేశాను. ఇక్కడ మనం రీసెంట్ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. RECENT రీసెంట్ RECENT. సో టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. RECENT. అగైన్ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ. Recent items view list not selected 1 of 46. 1 out of 46 టోటల్ 46 ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయట. వీటి మొత్తాన్ని కూడా కంట్రోల్ Aతో సెలెక్ట్ చేసి అగైన్ డిలీట్ చేయొచ్చు. ఒకసారి డిలీట్ అవుతుంది, ఒకసారి డిలీట్ అవ్వకపోవచ్చు. అటువంటప్పుడు వన్స్ డిలీట్ కనుక అవ్వకపోతే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి పట్టుకొని పేజ్ డౌన్ ప్రెస్ చేశాను. సో బాటమ్ ఆఫ్ ద పేజ్కి వెళ్తుంది. అండ్ అక్కడ నుంచి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని హోమ్ ప్రెస్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతాయి. డిలీట్ చేయొచ్చు. డైలాగ్ బాక్స్ మనకేమీ రాదు, డిలీట్ అవుతుంది. ఒక్కొక్క సమయంలో ఈ పర్టికులర్ ప్రాసెస్ని యూజ్ చేసిన, ఈ పర్టికులర్ మెథడ్ని యూజ్ చేసిన డిలీట్ అవ్వకపోవచ్చు ఇక్కడ. అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో వీటిని కూడా రిమూవ్ చేసేయచ్చు చక్కగా. సో ఈ స్టెప్ ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. అగైన్ స్టెప్ లాస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. టెంప్ అయిపోయింది, %temp అయిపోయింది, ప్రీఫెచ్ అండ్ రీసెంట్ 4 స్టెప్స్ అయిపోయినాయి. దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్ 5th స్టెప్. దీనికి వచ్చేసి డిస్క్ క్లీనప్ అనే ఆప్షన్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ మనకు 2 మెథడ్స్లో ఉంది. ఒకటో మెయిన్ మెథడ్, అంటే మనం మెన్యూ ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. స్టార్ట్ బటన్తో స్టార్ట్ మెన్యూ సెర్చ్. ఎస్ సో ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తున్నాను. Land all programs back search land all program. దీంట్లో యాక్సెసరీస్ అని ఉంటుంది కదా. Accessories collapse. ఎస్ ఓపెన్ చేస్తున్నాను రైట్ ఆరోతో. Expanded. అగైన్ సిస్టమ్
tools. S sync center for S system tools expanded. Yes, open చేశాను ఇక్కడ again. D level 3 disk cleanup 4 of 13. That's it. Disk cleanup. ఇక్కడికి వచ్చి మనం కావాల్సిన డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకొని వాటిని క్లీన్ చేయొచ్చు. దిస్ ఈస్ ద వన్ స్టెప్. సో మనం బేసిక్గా సి డిస్క్ని మాత్రం లోకల్ డిస్క్ సిని మాత్రమే ఇక్కడ మనం క్లీన్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే లోకల్ డిస్క్ సి నుంచే మొత్తం సిస్టమ్ అడ్మినిస్ట్రేట్ అవుతుంది కనుక. సో ఇదొక మోడల్. సెకండ్ మోడల్ వచ్చేసి డైరెక్ట్గా కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కంప్యూటర్ ఐటమ్స్ వ్యూ లిస్ట్. ఇక్కడ లోకల్ డిస్క్ సి ఉన్నది. local disk left parent C right parent. యా, లోకల్ డిస్క్ సి పైన నేను రైట్ క్లిక్ చేస్తున్నాను, అంటే అప్లికేషన్ కి ప్రెస్ చేసి దాని యొక్క ప్రాపర్టీస్ లోకి వెళ్ళొచ్చు. ఈ ప్రాపర్టీస్ లోకి వెళ్ళడం కోసం అప్లికేషన్ కి ప్రెస్ చేసిన తర్వాత కాంటెక్స్ట్ మెనూ ఓపెన్ అయింది. ఇక్కడ అప్ యారో ప్రెస్ చేస్తే దట్ ఇస్ ద లాస్ట్ వన్, ప్రాపర్టీస్. ఇదొక ఆప్షన్. ఇలా కాకుండా రెండో స్టెప్ వచ్చేసి local disk left parent C right parent. ఎస్, కర్సర్ లోకల్ డిస్క్ సి మీద ఉంచాను. ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకొని ఎంటర్ ని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా దాని యొక్క డైరెక్ట్ గా ప్రాపర్టీస్ మాత్రమే ఓపెన్ అవుతుంది, అంటే రైట్ క్లిక్ ప్రెస్ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్ గా దాని యొక్క ప్రాపర్టీస్ మనం ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. local disk left parent C right parent properties dialog general property page type yes. సో ప్రాపర్టీస్ దాని యొక్క టైప్స్ మొత్తం కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ క్లియర్ గా. సో ఒక్కసారి ట్యాబ్ బటన్ ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్. disk cleanup button alt plus D. డిస్క్ క్లీనప్ బటన్ ఆల్ట్ ప్లస్ డి అని చెప్తుంది. సో ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత service pack backup file scanning cancel button. yes, క్యాలిక్యులేట్ అవుతుంది. సో క్యాలిక్యులేట్ అయిన తర్వాత మనకు ఒక ఆప్షన్ వస్తుంది డిలీట్ చేయడం కోసం. సో ట్యాబ్ తో మనం ముందుకు వెళ్ళాలి. సో కంప్లీట్ క్యాలిక్యులేట్ అయ్యేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేయవలసి ఉంటుంది. disk cleanup property page yes, you can delete so and so అని చెప్తుంది. files to delete list alt plus F. సో ఏం ఫైల్స్ ని మనం డిలీట్ చేయబోతున్నాం అనేది లిస్ట్ ఉన్నది. డౌన్ అండ్ అప్ యారో తో downloaded program temporary offline web. yes, ఇవన్నీ కూడా మనం డిలీట్ చేయబోతున్న ఫైల్స్ అట. all chkd recycle bin service pack backup. yes, ఇవన్నీ కూడా ఫైల్స్. కానీ ఫ్రెండ్స్ ఎవరు భయపడాల్సిన పని లేదు, ఇవేవి కూడా ఒరిజినల్ ఫైల్స్ కాదు ఫ్రెండ్స్. ఆ పర్టికులర్ నేమ్స్ తో క్రియేట్ అయినటువంటి వైరస్ డంప్డ్ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీసైకిల్ పిన్ అని ఉంది ఫ్రెండ్స్. రీసైకిల్ పిన్ డిలీట్ చేస్తున్నాము అంటే దాన్ని కంప్లీట్ రీసైకిల్ పిన్ అనే ఆప్షన్ మనం డిలీట్ చేయట్లేదు. రీసైకిల్ పిన్ అనే పేరుతో క్రియేట్ అయినటువంటి వైరస్ ఫైల్ని మనం ఇక్కడ డిలీట్ చేయబోతున్నాం. సో టెంపరీ వైరస్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా డిలీట్ చేయబోతున్నాం. వీటిలో మనం పర్సనల్గా క్రియేట్ చేసిన ఫైల్స్, ఫోల్డర్స్, డాక్యుమెంట్స్ అటువంటి నేమ్స్తో కూడా ఇక్కడ కొన్ని వైరస్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి సేమ్ నేమ్తో. మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మన ఒరిజినల్ డేటా ఏమి కూడా దీనివల్ల డ్యామేజ్ అవ్వదు. సో యాజ్ యూజువల్గా వీటన్నిటిని మనం ఈజీగానే రిమూవ్ చేసేయచ్చు. సో ట్యాబ్ తో నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎస్, ఓకే బటన్ ఉంది ఇక్కడ. స్పేస్ బార్ ప్రెస్ చేద్దాం. disk cleanup dialog are you sure you want to permanently delete these files? delete files button. yes, permanently delete these files. are you sure you want to permanently delete these files అని అడుగుతుంది. సో డిలీట్ చేసేయచ్చు. delete files button. yes, స్పేస్ బార్ ప్రెస్ చేద్దాం ఇక్కడ. disk cleanup dialog cleaning up drive local disk left parent C right parent properties dialog general property page type local disk file system NTFS used space 20. yes, క్లియర్ అవుతుంది. మొత్తం డిస్క్ అంతా క్లీన్ అప్ అవుతుంది. సో కంప్లీట్ క్లీన్ అయిన తర్వాత మళ్ళీ మనకు యాజ్ యూజువల్గా మన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ట్యాబ్తో మనం ముందుకు వెళ్ళవలసిన అవకాశం ఉంది. compressed it allow file okay button. yes, ట్యాబ్ తో ముందుకు వచ్చాం. ఓకే బటన్ ఉంది. computer items view list hard disk. సో ఈ విధంగా డిస్క్ ని క్లీన్ మనం చక్కగా క్లీన్ చేయొచ్చు. డిస్క్ క్లీన్ అయిపోయిన తర్వాత మనకి ఇంకొక స్టెప్ ఉంది ఫ్రెండ్స్, డీఫ్రాగ్మెంటేషన్. ఈ డీఫ్రాగ్మెంటేషన్ అంటే ఏమిటి, దీనిని ఏ విధంగా వాడాలి, దానివల్ల మనకు సిస్టమ్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో ఖచ్చితంగా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. If you like the video, click on like button and share with your friends via social networks. Thank you for watching the video.